ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల మీద, ఆ వ్యవస్థ మీద అంతులేని చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, పత్రికల్లో ఇంకొక హెడ్డింగ్ అనిపించింది. లా డాష్ కొడకల్లారా, లా డాష్ కొడకల్లారా నేనెవరో తెలియదా? పోలీసులపై టీడీపీ కార్యకర్త వీరాంగం, కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని దుర్భాషలు అని కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్న ఫోటో కూడా ప్రచురించారు. కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్న ఫోటో కూడా ప్రచురించారు. సరే, దాంతోపాటు కింద ఆ టీడీపీ కార్యకర్త నారా లోకేష్ గారితో దిగిన ఫోటో కూడా ప్రచురించారు. సరే, ఈ ఫోటోలు దిగడం ఏముంది, ఎవరైనా ఫోటోలు దిగుతారు, దానికి ఫోటోతో పని లేదు. కానీ మొత్తం మీద కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్నటువంటి కార్యకర్త అని చెప్పి ఆ చొక్కా పట్టి లాగుతున్న ఫోటో కూడా ప్రచురించారు. సరే, వార్త ఏంటి అని చెబితే, అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ కార్యకర్త ఒక పోలీస్ చొక్కా పట్టుకొని పరుష పదజాలంతో వీరాంగం సృష్టించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 21న రాయదుర్గంలోని క్రీడా మైదానంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగిందట. దీనికి వచ్చిన కనేకల్లు క్రాస్కి చెందిన టీడీపీ కార్యకర్త, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మారుతి తన కారును క్రీడా మైదానం ఎంట్రెన్స్లో దారికి అడ్డంగా పెట్టాడు. అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర, కానిస్టేబుల్ రాజ్ కుమార్తో పాటు మరికొంతమంది అతడిని, నీ కారు దారికి అడ్డంగా ఉంది, మరో చోట పార్కింగ్ చేయమని చెప్పారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మారుతి, నేను ఎవరనుకున్నావు, నేను కాలువ మనిషిని, కాలువ భరత్కి సన్నిహితుడిని, నా కార్ని తీసి పక్కన పెట్టమంటారా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. లా డాష్ కొడకల్లారా నేను ఎవరనేది తెలియదా, ప్రభుత్వం మాదిరా అంటూ దుర్భాషలాడాడు. కానిస్టేబుల్ రాజ్ కుమార్ చొక్కా పట్టుకొని, నేనేంటో, నా తడాకా ఏంటో చూపిస్తా అంటూ ఎవరికో ఫోన్ చేస్తూ రెచ్చిపోయాడు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వ విప్ కాలువ జోక్యం చేసుకొని, వాడు మనోడే, వదిలేయండి, నో కేసు నో యాక్షన్ అంటూ పోలీసులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. సార్, మీ కార్యకర్తే కావచ్చు, పట్టపగలు జనం చూస్తుండగా చొక్కా పట్టుకొని మమ్మల్నే తిడితే ఊరికే ఉండాలా, కొడితే కొట్టించుకోవాలా అంటూ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఒక్కసారికి అతన్ని క్షమించి వదిలేయండి అంటూ కాలువ చెప్పడంతో పోలీసులు కేసులు లేకుండా పంపించి వేశారు. అసలు అసలు ఏమీ లేని దానికి కూడా కేసులు పెట్టి పోలీసులు పౌరులను తీసుకెళ్ళి, మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి పోలీసులు పౌరులను తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద కూడా చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు చొక్కా పట్టుకొని పబ్లిక్గా లా భాషలో తిడుతున్నారట. బూతులు తిట్టి చొక్కాలు పట్టుకుంటూ ఉన్నా కనీసం కేసులు కూడా పెట్టడం లేదా పోలీసులు? ఎంత మంచోలే మన పోలీసులు. అనవసరంగా వాళ్ళను పౌర సమాజం నిందిస్తుంది. కానీ అయితే అటువైపు వాళ్ళని లా భాషలో తిట్టు, లా భాషలో కొట్టు. అయితే అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీల మెంబర్షిప్ ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అవినీతి పరులు ఎట్లయితే బీజేపీలు చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అంటారో, అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అన్నారనుకోండి, ఇక నెక్స్ట్ ఇంకా పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ కేసు కూడా నమోదు అవ్వదా? బాగుంది లాజిక్. ఇక నుంచి అందరూ అదే మాట అనాలి, జై టీడీపీ అనాలి, జై తెలుగుదేశం అనాలి, పోలీసులు లాభాష వాడాలి, ఇంకో దగ్గర దోచుకోవాలి, ఇంకొకరిని కొట్టాలి, తిట్టాలి. బాగుంది. అయినా పబ్లిక్ కాలర్ పట్టుకున్న పోలీసులు కనీసం న్యూసెన్స్ కేసు కూడా పెట్టలేదట. ఎంత మంచోలే పాపం మన పోలీసులు.